అమ్మ నమస్తే అమ్మ. మీ పేరు? నిర్మల, భీమనాథ్ నిర్మల. నిర్మల. ఏం పని చేస్తుంటారు? మేము వ్యవసాయం పని చేసుకుంటాం. వ్యవసాయం పని చేస్తారా? ఏ ఊరు మీది? ఉలవపాడు. ఉలవపాడేనమ్మా. అమ్మ, ఇప్పుడు కరేడ్ దగ్గర ఇండోసోల్ కంపెనీ నిర్మాణం చేస్తున్నారు కదా, దానికి మీ పొలాలు అడిగినారా? అడిగారు. ఇచ్చినారా? ఇచ్చాము. డబ్బులు పడినాయా? పడినాయి. రంగమ్మ ఏమవుతారమ్మా మీకు? మా అత్తగారు. మీ అత్త ఈమెనా? ఆమెనా రంగమ్మ? ఓకే. ఆమెకు కూడా డబ్బులు పడినాయమ్మా. శరత్చంద్రారెడ్డి గారు ఏమవుతారు మీకు? కొడుకు. ఎక్కడుంటారు ఆయన? హైదరాబాద్లో ఉంటారా? ఓకే అమ్మా, డబ్బులు పడినాయి, చెక్ చేసుకోండి. ఓకేనా? ఓకే అమ్మా. మాకు చెట్లకి ఎంత పడింది అనేది మాకు తెలియలేదండి. వస్తుందమ్మా, వచ్చినప్పుడు చెక్ చేసుకోండి. పాయింట్ ఉంది, వరల బాగుంది, అవి చూడలేదు. బోర్కి, బావుకి, చెట్లకి ఫెన్సింగ్ ఉంటే ప్రతి ఒక్క దానికి కూడా వినండి, ప్రతి ఒక్క దానికి కూడా ఖచ్చితంగా సర్వే నిర్వహిస్తారు. సర్వేలో ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లకి, బావుకి, బోర్కి, ఫెన్సింగ్కి, మీరు ఏదైనా షెడ్ వేసింటే షెడ్కి, ప్రతి దానికి కూడా గవర్నమెంట్ మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది చేరవేస్తుంది. అప్పటి వరకు ఓపికగా ఉండాలి. తాటి చెట్లు గవర్నమెంట్ జీవోలో ఏ చెట్లు ఇచ్చింటే ఆ చెట్లకు మాత్రమే, మనం అనుకున్న చెట్లకు కాదు. జీవోలో ఏ చెట్లు ఉంటే ఆ చెట్లు మేము తీసుకోవచ్చా? తీసుకోవచ్చమ్మా.